డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ సిట్టింగ్ పొజిషన్ అంటే చాలామంది అందరూ ఇప్పుడు డెస్క్ వర్కే చేస్తున్నారు. హైదరాబాద్లో అయితే ఎక్కువ మంది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అదర్ డెస్క్ వర్క్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ డెస్క్ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళల్లో ఈ మోర్టాలిటీ అంటే త్వరగా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలా రీసెర్చ్ ఒక రీసెర్చ్ తర్వాత ఇంకొక రీసెర్చ్ రెగ్యులర్ రీసెర్చ్ డేటా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ సిట్టింగ్ పొజిషన్ వలన వీళ్ళల్లో మోర్టాలిటీ ఎందుకు పెరుగుతుంది అనేది ఒకసారి మనం చూస్తే, ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఎక్కువసేపు కూర్చుంటే మనకు తెలిసిందే ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్తో పాటు వీళ్ళకి ఇది డెఫినెట్గా సెడెంటరీ లైఫ్ స్టైలే కదండి, ఎక్కువ కూర్చొని పనిచేయడం అనేది. ఒబేసిటీ, ఈ ఒబేసిటీ వలన వచ్చే ఇతరత్ర ప్రాబ్లమ్స్, షుగర్ కానీ బీపీ కానీ, వీటి వలన హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం. సో ఇవి రీజన్స్ కింద చెప్పుకుంటారు. కానీ ఇంకొక డేటా ఏంటంటే, ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వలన మనకి కొన్ని రకాల క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఏంటంటే కోలన్ క్యాన్సరు, పెద్ద పేగుకు వచ్చే క్యాన్సరు, యూట్రైన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు, లేడీస్లో యూట్రస్కి వచ్చే క్యాన్సరు, ఈ ప్రోస్టేట్ క్యాన్సరు, మగవాళ్ళలో ఈ ప్రోస్టేట్ గ్రంథికి వచ్చే క్యాన్సరు, ఈ లంగ్ క్యాన్సర్స్, ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయని చెప్పి తెలుస్తుందన్నమాట. అంటే ఎక్కువసేపు కూర్చొని పని చేసే వాళ్ళల్లో ఈ 4 రకాల క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే, అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే డెస్క్ వర్క్ అయినా సరే ఆఫీస్ వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటారు. అలా ఉండేది చాలా తక్కువ మంది, మీకు తెలిసిందే. కానీ ఎక్సర్సైజ్ లేకపోతే అది ఇంకా మనకి మన శరీరం మీద ప్రభావం చూపించడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అసలు ఎందుకు వస్తుంది? అసలు కూర్చొని ఉండడం వలన ఈ క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి? అసలు ఏంటి సైంటిఫిక్ రీజన్ అనేది చూస్తే, యాక్చువల్గా సిట్టింగ్కి క్యాన్సర్కి మధ్య అంత కొరిలేషన్ లేదండి. కానీ ఈ సిట్టింగ్కి ఒబేసిటీకి మధ్య, అంటే ఊబకాయానికి మధ్య కనెక్షన్ ఉంది. అంటే డెస్క్ వర్క్ చేసే వాళ్ళల్లో ఈ ఒబేసిటీ రేట్స్, ఊబకాయం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి గమనించారు. మనకి తెలిసిందే క్యాన్సర్కి మూల కారణాలు మనకి ఎక్కువ శాతం స్మోకింగ్, పొల్యూషను, అండ్ మూడో కారణం ఒబేసిటీ. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఈ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళల్లో ఒబేసిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఒబేసిటీ ఎక్కువగా ఉంటే మనకి నేను చెప్పిన ఈ 4 క్యాన్సర్స్ ఏంటి, కోలాన్ క్యాన్సర్సు, యూట్రైన్ క్యాన్సర్సు, ఈ ప్రోస్టేట్ క్యాన్సర్స్, ఈ లంగ్ క్యాన్సర్స్, ఇవి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి దీనికి రెమెడీ ఏంటి? అంటే వీళ్ళ ప్రొఫెషనే ఇది, అంటే మనం వీళ్ళు పని చేసుకోవాలి కదా, బతకాలంటే మనం పని చేసుకోవాలి. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫ్రీక్వెంట్ బ్రేక్స్. నేను బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పేది, కంటిన్యూస్గా ఒకేసారి కూర్చోవద్దని చెప్తాం మేము. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్కి లేచి 1-2 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చొని వర్క్ చేసుకోమని చెబుతాం. సో కంటిన్యూస్గా కూర్చోకుండా మధ్యలో ఇలా వర్క్ చేసుకోమని చెబుతాం. కానీ ఈ క్యాన్సర్ ప్రివెన్షన్కి రికమెండేషన్ ఏంటంటే, ప్రతి 1 అవర్కి ఒకసారి లేచి అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అటు ఇటు తిరిగి సో మళ్ళీ కూర్చొని వర్క్ చేసుకోమని చెప్పి సలహా ఇస్తున్నారు. ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు స్టాండింగ్ డెస్క్లు, నిలబడి పనిచేసే డెస్క్లు ఇప్పుడు మనకి అందుబాటులోకి వస్తున్నాయి. సో అలా కొంతసేపు అయినా, అంటే మీరు కంటిన్యూస్గా కూర్చోకుండా మధ్యలో లేచి నిలబడి పని చేసుకోవడం, మధ్యలో ఎవ్రీ 1 అవర్కి ఒకసారి లేచి వాటర్ తాగడమో లేకపోతే ఏదైనా కాఫీ బ్రేక్ తీసుకోవడమో లాంటిది తీసుకోవడం అనేది చాలా చాలా మంచిదండి. దీంతోపాటు రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, అంటే మనం జాబ్ అయిపోయిన తర్వాత, వర్క్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ మనం ఎప్పుడూ చదువుతూనే ఉంటాం. మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ 150 మినిట్స్ పర్ వీక్, అంటే రఫ్గా 30 నిమిషాలు మనకి వారంలో ఒక 5 రోజుల పాటు మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేస్తే మనకి వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. ఇతరత్ర ప్రాబ్లమ్స్, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఈ మూడ్ స్టెబిలైజింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు మనకి క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం కూడా
తగ్గుతుందన్నమాట. సో కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్లో ఉండేవాళ్ళు మధ్యలో తప్పనిసరిగా బ్రేక్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.